నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. హైదరాబాద్ అనగానే మనకు కొన్ని బ్రాండ్స్ గుర్తొస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ దమ్ బిర్యానీ, చార్మినార్, గోల్కొండ వగైరా వగైరా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతే ఉంటుంది. మరి ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా చేరబోతుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని 430 కోట్లతో అభివృద్ధి చేసింది. ఒక రైల్వే స్టేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అంత ఖర్చు పెట్టింది? ఎందుకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్కి ఒక ల్యాండ్ మార్క్గా నిలవబోతుంది? ఆ రైల్వే స్టేషన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి? ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నాతో వచ్చేయండి. రైట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోర్డ్స్ చూస్తేనో లేకపోతే ఈ ట్రాక్స్ ఆర్ ట్రైన్ సౌండ్ వింటే తప్ప మనకి ఇది రైల్వే స్టేషన్ అర్థమవుతుంది. కానీ వెనకాల ఉన్నటువంటి అంబియన్స్ ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా నేను రైల్వే స్టేషన్లో లేను, ఎయిర్పోర్ట్లో అంటే మాత్రం నో డౌట్ నమ్మి తీరాల్సిందే. సో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వెచ్చించి అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే టెర్మినల్ ఉండడం కరెక్టే, ఎందుకంటే ఇది స్టేషన్ లేదు, టెర్మినల్లా ఉంది. సో నిన్నమడ వరకు చెర్లపల్లి అంటే మనకు అందరికి గుర్తొచ్చేది ప్రధానంగా జైలు, సెంట్రల్ జైలు. సో ఇప్పుడు దాన్ని మార్చేస్తూ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో రూపొందించబడింది. సో మొత్తం హైదరాబాద్ అందరికి కూడా ఒక తలమానికంగా నిలబోతుంది ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్. అయితే ఆల్రెడీ మనకు అనుకోవచ్చు నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్స్ ఉండగా ఇది ఎందుకని. సో మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల మంది, వేల మంది రోజు ట్రావెల్ చేస్తుంటున్నారు వివిధ ప్రాంతాలకి. అయితే సికింద్రాబాద్ స్టేషన్ చాలా రద్దీగా మారుతోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడగా దీన్ని ఒక ఆల్టర్నేట్గా ఉపయోగించుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఈరోజు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసింది. రైట్, మనం ఇంకా పరిశీలిద్దాం ఎలా ఉండబోతుంది టోటల్గా ఈ టెర్మినల్ అంతా కూడా, అండ్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రోజుకి ఎంతమంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది, ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూసేద్దాం రండి. రైట్, మనము యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో చూస్తుంటాం లిఫ్ట్ ఫెసిలిటీ అనేది. సో అఫ్కోర్స్ ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత హైదరాబాద్లో లిఫ్ట్లు కూడా పెడుతున్నారు. కానీ సో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇంత హంగులు ఉంటాయి, ఈ విధంగా వస్తుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా, అది ఇదే అనమాట. మొత్తానికి స్టేషన్ అయితే మాత్రం చాలా అత్యాధునికంగా ఉంది. మనం చూసింది ఇంకా కొంచెమే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. రైట్, మనం అసలు కొత్త టెర్మినల్ ఏ విధంగా ఉంది, ఆ టెర్మినల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ కొంతమంది పబ్లిక్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. సో ఇక్కడ నుంచి ఈ స్టేషన్ అంటే నిన్న వరకు ఈ స్టేషన్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇంత బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం.
రైట్. ఈ స్టేషన్లో ఉన్నటువంటి కొంతమంది ప్యాసింజర్స్ ఆర్ ఇక్కడికి వచ్చినట్టు విజిటర్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎలా ఉంది సార్ స్టేషన్, చర్లపల్లి స్టేషన్ గతంలో ఇప్పటికి చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ బ్యూటిఫుల్లీ డెవలప్డ్, నో ది బెస్ట్ స్టేషన్ ఇన్ హైదరాబాద్ వీ కెన్ సే. దాన్ని మిగతా ఏ స్టేషన్ చూస్తే కూడా ఇంత ఫెసిలిటీ ఎక్కడ కూడా డెవలప్ కాలేదు. ఓకే, చాలా బ్యూటిఫుల్, అందంగా తయారు చేశారు. దానికి రైల్వే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఫెసిలిటీస్ అంటే అన్ని ప్రతి ప్లాట్ఫామ్లో వాళ్ళు లిఫ్ట్ అరేంజ్ చేశారు. నీట్గా హాయిగా ఎంత లగేజ్ కూడా తీసుకొని పైకి రావచ్చు అని. ఫుల్లీ ఎయిర్ కండిషన్ ఉంది. ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంది. అక్కడ టికెట్ బుకింగ్ కానీ దాన్ని గైడెన్స్ చేయడానికి ఉన్నవాళ్ళు కానీ అంతా కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ట్రాక్లు అన్నీ చాలా నీట్గా ఉంది. ఒకప్పుడు నేను ట్రైన్లో ప్రయాణం చేసి ఇక్కడ దిగితే చాలా ఘోరంగా ఉండేది. ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలంటే కష్టంగా ఉండేది, అంత చండాలంగా ఉండేది. ఓకే, ఏం ఫెసిలిటీ లేకుండా ఒక ఆటో రిక్షా దొరకదు, ఒక కన్వెన్స్ దొరకడం కూడా కష్టం. దాని బదులు ఏం చేసి సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి నేను మౌలాలి ఈసీఎల్ దగ్గర వచ్చేది. ఇది చాలా దగ్గర ఉంది మాకు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు కన్వెన్స్ కూడా చాలా పెరిగింది. ఆటో రిక్షా చాలా ఉన్నాయి ఇక్కడ బయట. ఆర్టీసీ బస్ తిరుగుతుంది చాలా. దీనివల్లనే రోడ్స్ అన్ని వైడన్ అయింది. మొత్తం ఏరియా కూడా డెవలప్ అయిపోయింది. ఐ థింక్ ఏ బ్యూటిఫుల్ వర్క్ దే హావ్ డన్. చాలా బాగా చేశారు. సో మీరు ఇక్కడ వెయిట్ చేయడానికి గల పర్పస్ ఏంటి సార్? చూడడానికి వచ్చారా? కాదు, నా ఫ్రెండ్ వస్తున్నారు ఇప్పుడు, కేరళ ఊరు నుంచి వస్తున్నారు. ఓకే ఓకే, యు ఆర్ ఫ్రమ్ కేరళ యాక్చువల్లీ. రైట్ రైట్. అందుకని వాళ్ళు రిసీవ్ చేయడానికి నాకు ఇక్కడ ఫెసిలిటీ నేను కూడా చూడలేదు. డెవలప్ అయిన తర్వాత ఇంతవరకు చూడలేదు. ఓకే, వాళ్ళు వచ్చే కష్టపడతారేమో, వాళ్ళకి ఆటో దొరుకుతుందేమో తెలియదు అని నేను బండి తీసుకొని వచ్చాను. ఇక్కడ వచ్చి చూస్తే అక్కర్లేదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడే. కానీ వచ్చి చూడడానికి వచ్చాను నేను. స్టేషన్ కూడా చూద్దాం, వాళ్ళు కూడా తీసుకెళ్దాం అని చూస్తే చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్, వాళ్ళు అందంగా చేశారు. సో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కూడా మొదలెట్టేశారు ప్రయాణికులు. అయితే గతంలో ఉన్నటువంటి 4 ప్లాట్ఫామ్స్ ఇప్పుడు కాస్త 9 ప్లాట్ఫామ్స్గా పెంచారు. సో దీనికి తగ్గట్టు కూడా రాకపోకలు కూడా సాగిస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కాకతీయ ఎక్స్ప్రెస్ వస్తుంది వెనకాల, భద్రాచలం టు సికింద్రాబాద్. సో ఇక్కడ ఆగేటువంటి అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చర్లపల్లి స్టేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. సో ట్రైన్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆగుతున్నాయి. ఈ సరౌండింగ్స్లో ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్టేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా స్టేషన్ అంటే ఇంత హంగులతో ఉంటుందా, ఇంత బాగుంటుందా అని మనకు ఖచ్చితంగా సందేహం అయితే రాకమానదు. సో మొత్తానికైతే ఈ స్టేషన్ నుంచి రైలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికులు కూడా దీన్ని వినియోగించుకుంటున్నారు. సో సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో సికింద్రాబాద్కి వెళ్ళాలంటే మళ్ళీ అంటే ఇక్కడ స్టాపింగ్ అయినప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ రావాలంటే దాదాపు 1 గంట టైం పట్టేది. సో ఈ సరౌండింగ్స్లో వాళ్ళందరికీ కూడా చర్లపల్లి స్టేషన్ ఒక మంచి గిఫ్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నా పేరు ఉదయ్. ఏం చేస్తుంటారు? నేను ఇండియన్ బ్యాంక్లో జోనల్ ఇంజనీర్గా చేస్తాను. సో ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యాక్చువల్గా మేము ఉప్పల్ మ్యారేజ్ ఉంటే వచ్చాము. యాక్చువల్ అక్కడి నుంచి సికింద్రాబాద్ ప్లాన్ చేసుకున్నాం. ట్రైన్ టికెట్ కూడా సికింద్రాబాదే చేసుకున్నాము. కానీ అక్కడికి అంత ట్రాఫిక్ అంతా దాటం కన్నా ఈ చర్లపల్లి నియర్ బై అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ టైం స్టేషన్? ఫస్ట్ టైం స్టేషన్. ఎలా అనిపించింది ఫస్ట్ స్టేషన్? బాగుంది, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఎలా అనిపించింది? మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో మీకు ఎయిర్పోర్ట్లోకి వచ్చి అనిపించిందా లేకపోతే రైల్వే స్టేషన్? అదే ఎయిర్పోర్ట్ లానే ఉంది. నేను ఫస్ట్ అసలు అక్కడ స్టార్టింగ్ దిగంగానే చూసి షాక్ అయ్యాను, ఏంటి ఇంత పెద్దగా ఉంది అన్నాను. ఇప్పుడు గుంటూరు వెళ్తున్నారు మీరు? గుంటూరు వెళ్తున్నాను, శబరి ఎక్స్ప్రెస్. రైట్, థ్యాంక్ యూ. ప్రపంచంలోనే ఉత్తమ రైల్వే వ్యవస్థ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది భారతీయ రైల్వేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజుకి కొన్ని లక్షల మంది భారతీయ రైల్వేస్లో ట్రావెల్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టే భారతీయ రైల్వేస్ వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ కూడా ఇస్తూ వస్తుంది. సో ప్రస్తుతానికి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే స్టేషన్ అన్నాక రకరకాల మనుషులు వస్తుంటారు, పెద్దలు పిల్లలు అందరూ వస్తుంటారు. సో కొంతమంది పెద్దలు మనం చూస్తుంటాం మోకాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళు స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ లోపల స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత అయితే మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ఒక స్టార్ హోటల్ ఆర్ఎల్స్ లేకపోతే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లేకపోతే సంథింగ్ ఒక కార్పొరేట్ ఆఫీస్. సో ఈ స్థాయిలో మనకు ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ చాలామంది స్టేషన్లోకి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటారు, పలానా ప్లాట్ఫామ్ మీదకి ఏ విధంగా వెళ్ళాలి, లేకపోతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎస్కలేటర్కి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, రకరకాల డౌట్స్ వస్తుంటాయి. సో వాళ్ళందరి డౌట్స్ క్లారిఫై చేయడానికి స్టేషన్కి వచ్చిన ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడకూడదు, సో వచ్చిన ప్రతి ఒక్కరికి క్లారిటీగా ఏం కావాలి వాళ్ళకి అనేది మొత్తం అంతా కూడా మనకు ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. సో ఏం కావాలి అనేది మొత్తం అంతా కూడా ఫుడ్ ప్లాజా ఎక్కడ ఉంది, రిజర్వ్ లాంచ్, మొత్తం వాష్రూమ్స్ ఎక్కడున్నాయి, వెయిటింగ్ హాల్స్, అదేవిధంగా దివ్యాంగులకి రూమ్స్ ఎక్కడున్నాయి, మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం మిగతా ఉన్నటువంటి
ఈ స్టేషన్ ప్రెమిసెస్ పరిశీలించినట్లయితే సో భారతదేశం అంటేనే మనకు భిన్న జాతుల భిన్న సంస్కృతుల ఒక సమ్మేళనం అని చెప్పుకోవచ్చు. సో మన దేశంలో దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి. సో 29 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. తెలంగాణలో ఒక కల్చర్ ఉంటుంది, ఏపీలో ఒక కల్చర్ ఉంటుంది, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఇట్లా ఇక నార్త్కి వెళ్తే ఇంకా డిఫరెంట్ కల్చర్స్. సో ఆ కల్చర్ అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ బట్టి కావచ్చు, వాళ్ళు ధరించే వేష భాషలు, అదేవిధంగా వాళ్ళ సంప్రదాయాలు ఇవన్నీ తీసుకొని మనం ఒక కల్చర్గా చెప్పుకుంటాం. సో ఒకసారి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సో స్టేషన్కి వచ్చినారంటే రైల్వేస్ అంటేనే దేశం మొత్తం ప్రయాణిస్తుంటుంది. సో దేశాన్ని అంతటినీ ఒక కనెక్టివిటీ చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించి డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చక్కగా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా టైల్స్ లాంటివి కూడా పెట్టచ్చు, కానీ అలాంటివి పెడితే మనకి ఇంత లుక్ ఇంత మంచి లుక్ రాదు. సో ఈ నేపథ్యంలో డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో అంతా కూడా ఒక స్మైలీ బొమ్మలు, అందరూ కూడా చక్కగా నవ్వుతున్నట్లు, అంటే చూడగానే ఒక గుడ్ ఫీల్ అనమాట. స్టేషన్కి వచ్చిన ఫీల్ కాకుండా సో సమ్ అదర్ ప్లేస్కి వచ్చి మనకు ఒక గుడ్ ఫీల్తో మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ట్రైన్స్, ఏమేమి ట్రైన్స్ రాబోతున్నాయి ఏంటి, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, అదే ఏ టైంకి వస్తుంది, ఏ టైం డిపార్చర్, అరైవల్స్, సో మొత్తం అంతా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం స్టేషన్ చాలా అద్భుతంగా ఉందండి. అండ్ రూఫ్ అయితే చాలా ఎంత హైట్లో ఉందో ఒకసారి మనం చూడొచ్చు, చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు స్టేషన్ ఒక అంబియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాపీగా, అంటే స్టేషన్కి వచ్చిన తర్వాత మనం జర్నీ కూడా, అంటే స్టేషన్ చూస్తే మనకు ఒక భరోసా అనమాట, జర్నీ కూడా మనకు హ్యాపీగా సాఫీగా సాగుతుందని. సో ఇది అనమాట ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్. అంతే ఇక్కడైతే మాత్రం నిజంగా చాలా బాగుందండి. సో ఇది ఉంది అది లేదు అని చెప్పుకోవడానికి లేదు. అయితే ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే కనెక్టివిటీ. సో చెర్లపల్లి స్టేషన్ బాగా డెవలప్ అవుతున్నప్పటికి కూడా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కనెక్టివిటీ. సో చెర్లపల్లి అనేది ఆల్రెడీ ఊరు ఎక్కడో చివర ఉంటుంది. సో ఇక్కడ నుంచి బస్సెస్ ఫ్రీక్వెంట్గా సిటీ బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, ఇవన్నీ అందుబాటులో ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనేది కొంతమంది ప్రయాణికుల అభిప్రాయం. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ దిగి జనరల్గా ఈ సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా చెర్లపల్లి స్టేషన్ బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఒకవేళ సిటీలోకి వెళ్ళాల్సి వస్తుంది, అంటే ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత సిటీలోకి వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి కూడా కనెక్టివిటీ బస్సులు కావచ్చు ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ప్లస్ ప్రధానంగా మనకు ఈ మధ్య మెట్రోని మనం చాలామంది ఆశ్రయిస్తున్నాం, ఎందుకంటే జర్నీ చాలా తొందరగా వెళ్ళిపోతుంది, సేఫ్గా సాగుతుంది. సో మెట్రో కనుక ఇక్కడికి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని ఒక ప్రపోజల్ కూడా ప్రజలు చెప్తున్నారు. సో ఆ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ తీసుకురావచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి మెట్రో వేయాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రపోజల్ అయితే ఉందని మనకు కూడా సమాచారం అవుతుంది. సో ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది. అదేవిధంగా మనకు ఫుడ్ కోర్ట్స్ ఎక్కడైనా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ట్రైన్ రావడం ఒకసారి లేట్ అవుతుంటుంది, ఒకసారి త్వరగా వస్తుంటాయి. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో వెయిటింగ్ హాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్స్ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. జనరల్గా నిన్న మొన్నటి వరకు మనకు వెయిటింగ్ హాల్స్లో చైర్స్ అంటే జస్ట్ స్టీల్ చైర్స్ ఉన్నాయి. మీరు చూసిన రైల్వే స్టేషన్లో వైట్ చైర్స్ అలా ఉండే. సో ఇక్కడ చూడండి ఎంత కంఫర్ట్గా ఉన్నాయంటే చైర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. హ్యాపీగా, అంటే మన ట్రైన్ వచ్చే టైం వరకు మనం హ్యాపీగా కంఫర్ట్గా వెయిట్ చేయొచ్చు. గతంలో అయితే మనకు ఒక స్టీల్ చైర్స్ ఉన్నాయి, ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా జారిపోతుండే. సో ఇక్కడ చైర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ స్క్రీన్స్ పెట్టున్నారు, చుట్టూ అంతా కూడా ఛార్జింగ్, ఒకవేళ ఫోన్ అవసరం వస్తే ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చున్నారు. సో ప్రతిదీ, అంటే ఒక ప్రయాణికుడు స్టేషన్కి వచ్చిన తర్వాత కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేది రైల్వే శాఖ కాన్సెప్ట్గా మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగానే మనకు అంతా కూడా పర్ఫెక్ట్గా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ వెయిటింగ్ హాల్ చైర్స్ కూడా చాలా చక్కగా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ మనకు జనరల్గా మనకి ఒక డౌట్ రావచ్చు, వెయిటింగ్ హాల్ అంటే మరి కొంతమంది లేడీస్ ఉంటారు, గర్భిణీలు ఉంటారు, ఫీడింగ్ పిల్లలకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మరి అలాంటప్పుడు ఎట్లా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. సో మీ డౌట్స్కి, మీ ప్రశ్నలకి సమాధానాలుగానే నేను ఇప్పుడు మరొక వెయిటింగ్ హాల్ చూపించబోతున్నాను. ఇప్పుడు చూపించింది జెంట్స్ అండ్ కామన్ వెయిటింగ్ హాల్. సో ఇక్కడ మనకు సపరేట్గా లేడీస్ కోసం కూడా ఒక వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. సో ప్రతిదీ, ఎందుకంటే లేడీస్ అంటే మనం వాళ్ళకు కొంతమంది ఇప్పుడు అనుకున్నట్టు ఫీడింగ్ అవన్నీ ఉంటాయి, ప్రాబ్లం ఉంటాయి కాబట్టి సో సపరేట్గా లేడీస్ కూడా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. సో వెయిటింగ్ రూమ్ లేడీస్, సో ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట, లేడీస్ వెయిటింగ్ రూమ్. అండ్ చూసారుగా ఇక్కడ కూడా చైర్స్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ మనం అనుకున్నట్టు ఆ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. సో నీట్ మెయింటెనెన్స్ అయితే మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. చాలా బాగుంది, మెయింటెనెన్స్ అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హైజీన్గా ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా దీన్ని క్లీన్ చేస్తున్నారు. స్టేషన్ని అత్యద్భుతంగా పెట్టేందుకు, నీట్గా ఉంచేందుకు తమ వంతు కృషి తాము శక్తి వంచన లేకుండా చేస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి ఇది లేడీస్ వెయిటింగ్ హాల్. సో ఓవరాల్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక అత్యద్భుతం అని చెప్పడంలో దెర్ ఇస్ నో డౌట్ అనమాట. సో స్టేషన్కి వచ్చిన తర్వాత టికెట్ ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ మనకు రిజర్వేషన్ టికెట్స్ ఆల్రెడీ తీసుకుంటే డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. వచ్చిన తర్వాత అప్పటికప్పుడు టికెట్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి?
సో దిస్ ఈజ్ అవర్ చల్రపల్లి రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మనకు డిఫరెంట్ రిజర్వ్ టికెట్ విండో, కరెంట్ బుకింగ్ అండ్ సాధారణ మరియు రిజర్వ్ టికెట్, సాధారణ టికెట్, ఎంక్వైరీ అండ్ దివ్యాంగులకు సపరేట్గా టికెట్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇట్లాంటి కౌంటర్స్ మనం మ్యాక్సిమం ప్రస్తుతం ఎక్కడ కూడా రైల్వే స్టేషన్లో చూడనమాట. సో చర్లపల్లి స్పెషల్గా ఈ రైల్వే స్టేషన్లో అన్ని కౌంటర్స్ అంటే ఆల్రెడీ రిజర్వేషన్ కన్ఫర్మ్, అదేవిధంగా కరెంట్ ఇందాక మనం అనుకున్నట్లు అప్పటికప్పుడు వచ్చి అంటే పక్క ఊర్లోకి వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంటాం. సో లాంగ్ అయితే మనం ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకుంటాం. సో అట్లా ప్రతి ఒక్కటి కూడా ఎస్పెషల్లీ దివ్యాంగులకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి సపరేట్గా ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. సో దేనికి అది ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ ఇది ఉంది అది లేదు అని చెప్పడానికి లేదు, ప్రతిదీ కూడా ఇక్కడ ఒక స్పెషల్గానే కనిపిస్తోంది. సో మొత్తానికి చర్లపల్లి స్టేషన్ నుంచి రైలు అయితే ప్రస్తుతానికి పరుగులు పెడుతున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓవరాల్ వ్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ స్టేషన్ నుంచి వెళ్తున్నటువంటి ఒక సూపర్ ఫాస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనం చూస్తున్నాం. అంటే వందే భారత్కి అన్ని స్టేషన్లో స్టాపింగ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ ట్రైన్ అలా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్స్ కావచ్చు, రైల్వే బేస్ కావచ్చు, అంటే జనరల్గా మనం అనుకుంటుంటాం ట్రైన్స్ బోగిల్లో రిపేర్లు ఎక్కడ చేస్తారు, ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఎక్కడ చేస్తుంటారని సందేహం వస్తుంటుంది. సో మీ సందేహాలకు సమాధానమే మీరు చూసినటువంటి ఈ 4 బేస్. సో 4 కంపార్ట్మెంట్స్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైనా ఇంజన్ లేకపోతే బోగిలో చిన్న మరమ్మతులు లాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. సికింద్రాబాద్లో ప్రస్తుతానికి మనకు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు అంటే రెనోవేట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాస్తంత ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రైల్వే అధికారులు భావించి ఇక్కడ ఈ స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కొంతమంది రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. మార్చి నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ చర్లపల్లి స్టేషన్ నుంచి దాదాపు 8 కొత్త రైళ్లు పరిగెట్టబోతున్నాయి ఇక్కడ నుంచి. సో సరౌండింగ్స్లో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే చెన్నై గోరఖ్పూర్ మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వెళ్ళబోతున్నాయి. మొత్తం 8 రైళ్లు ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు. స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేట్ జరుగుతున్నందువలన అక్కడ దాదాపు రోజుకి 1,00,000 మంది పైగా వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సో అంత ప్రెషర్ని తట్టుకోవాలంటే అంటే ఒకవైపు వర్క్ జరుగుతూ మరొక వైపు అంత ప్రెషర్ తట్టుకోవాలంటే కాస్త ఇబ్బంది కాబట్టి మరొకవైపు కాచిగూడ ఇటు ఈ చర్లపల్లి ఈ స్టేషన్స్ కూడా ట్రైన్స్ని విస్తరిస్తున్నారు. సో సికింద్రాబాద్ స్టేషన్ మీద వెయిట్ తగ్గించడానికి, ఆ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేపడుతున్నటువంటి ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో చర్లపల్లి స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ట్రైన్స్ ప్రయాణాలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సేవలు అందుకుంటున్నారు. సో ట్రాక్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. గతంలో మనకు 4 ప్లాట్ఫామ్స్ ఉంటే ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్కి పెంచారు. అయితే ఇక్కడ వసతులు కూడా అంతే స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. వర్కర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా 24/7 అందుబాటులో ఉంటూ ఇక్కడికి వచ్చే ప్రయాణికుడికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. సో ఈ స్టేషన్ వచ్చేటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్నది మాకు ఎయిర్పోర్ట్ చూసిన ఫీలింగ్ అంటారు. అఫ్కోర్స్ నిజమే అనిపిస్తుంది. ఇక్కడికి చూసిన తర్వాత బయట కార్ పార్కింగ్ కావచ్చు, ఈ లాన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గుడ్ ఫీల్ వస్తుంది అనమాట. సో స్టేషన్ అంటే ఇలా ఉండాలేమో. జనరల్గా మనం సినిమాలో చూపించినప్పుడు ఫారెన్లో రైల్వే స్టేషన్ చూసి అరే చాలా బాగుంది అనుకుంటున్నాం. సో అంతే స్థాయిలో అంతకు తగ్గకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసినము ఎలాంటి సందేహం అయితే లేదు. ఏం పేరు మీ పేరు? నర్సే. ఆటో నడుపుతుంటారా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఒక 5 సంవత్సరాలు అయితే. ఓకే. ఎట్లా ఉంది రైల్వే స్టేషన్ చంద్రపల్లి? చాలా బాగున్నది. ఇంత మంచి స్టేషన్ నీడ చూడలే. ఇంతమంది నేను అంతా తిరిగి చూసిన, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్, హైదరాబాద్ పోయినా ఇంత మంచి స్టేషన్ నీడ చూడలే నేను ఫస్ట్ సారి చూసుకుని ఇదే. గతంలో ఎట్లుండి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగున్నది. కాకపోతే మాకు నడతలేదు. ఓలా బుకింగ్, బస్సులు బుకింగ్ తీసేస్తే మాకు మంచిగా నడుతుంది. మాది ఊరు కడవేడి సీతారాంపురం. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 25 సంవత్సరాలు అవుతుంది. ఆటో అమలు పని చేసిన అంతకుముందు ఆటో దూలబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. కానీ స్టేషన్ బాగున్నది. మేము ఉన్నది ఇక్కడ మల్లాపూరే మన బ్రిడ్జి కాడ మా అడ్డ. చాలా బాగున్నది. ఆ సైడ్ బాగా దిగుతారు, ఎందుకంటే ఆ సైడ్ కొంచెం దగ్గరకు ఉంటుంది పట్టాలు. దిగి అట ఎక్కువ పోతారు, ఇక్కడ తక్కువ. ఇక్కడ ఈ ఏరియాలో రాంపల్లి, మేడిపల్లి, బోడు పొలం వేటోళ్ళు, చిలకనారు వేటోళ్ళు ఇక్కడ తక్కువ. ఇప్పుడు మీరు చూసారు కదా, అట్లా తక్కువ. మాకు జరిగిందంటే ఓలా బుకింగ్ కాబట్టి తక్కువ. ఇక్కడ నుంచి బస్సులు కూడా ఉంటాయా? బస్సులు ఎప్పుడో ఒకటి వస్తాయి. అవి ఇప్పుడు ఇంతకుముందు వచ్చిపోయింది. అది టైంకి వస్తే వెళ్ళిపోతుంది. బండి వచ్చేదాకా చూడదు అది. అది బస్సు ఏంటంటే టైం ప్రకారం వస్తే వెళ్ళిపోతుంది, అంతే. వచ్చిన ఎక్కించుకొని పోతుంది, లేకపోతే లేదు. ఇక మాకేమో దొరికితే వస్తాను నేను ఇక అక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక ఆటో ఆటోలకు ఎలా ఉందని ఇప్పుడు ఇక్కడ ఆటో స్టాండ్కి అయితే ఇక దొరికినప్పుడు పోతాను, లేకపోతే ఇప్పుడు ఇక అన్ని ఆగుతాయి బండ్లు.
ప్రస్తుతం ఎన్ని అవుతుండొచ్చు సుమారు? మేమైతే రోజు వస్తున్నాయి. ఇప్పుడు ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకలేదు. ఇక అది మా అదృష్టం అనుకొని కాసేపు కూర్చొని గంట సేపు కూర్చొని పోతున్నాం. ఓకే. ఉంటే అన్ని ఆగుతాయట కదా, అప్పుడు మాకు త్వరలో అన్ని అవుతాయి. ఇంకా ఎక్కువ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. ట్రైన్ వస్తే మాకు పడుతుంది ఒక పరిగానో పడుతుంది కిరాయి. ఇప్పుడైతే అంటే మామూలు ఇప్పుడు వచ్చిన ఒకటి గిరికి 100 రూపాయలు పోయినా బీఫ్ సేలకు, మళ్ళీ వచ్చిన ఇప్పుడు పడలే. ఇక మా అడ్డ మీద ఆయన ఇప్పుడు ఈషాలు వెళ్ళిపోయిండు. ఓకే. 2 కిరాయిలు మాట్లాడుకొని పోయింది. ఇక ఏదో అర్థం చేసుకొని పోయింది. ఇక నేను ఇన్నే ఉన్నాను, నేను కూడా వెళ్ళిపోవాలి. రైట్. ఓకే. సో మొత్తం అంతా కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ని పిన్ టు పిన్ వన్ ఇండియా వ్యూవర్స్ అందరి కోసం చూపించే ప్రయత్నం చేసాం. అఫ్కోర్స్ ఈ ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. సో మొత్తానికి మనం బయటకు వచ్చేసాం. సో ఒక భరోసా ఇస్తున్నట్టుగా 2 చేతులు మన కోసం, అంటే వచ్చిన వాళ్ళందరికీ, ఈ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరికీ ఒక భరోసా లాగనమాట. సో ఓవరాల్గా ఎగ్జిట్ నిష్క్రమణ. సో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎలాంటి హంగులు ఉన్నాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్యాసింజర్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. సో ఈ స్టేషన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మేము సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ ఏరియాకి రావాలంటే కాస్త టైం పట్టేది, ట్రాఫిక్లో ఇబ్బందులు ఉండేవి. అలాంటిది మేము ఇక్కడ స్టేషన్ ఇంత బాగా డెవలప్ చేయడం వల్ల మేము ఈ స్టేషన్లో ఇక్కడే దిగేస్తున్నాం. మా ఇంటికి, మా గమ్యస్థానానికి త్వరగా చేరుకునే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది ప్రయాణికులు మనతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సో ఓవరాల్గా అయితే స్టేషన్ అంతా కూడా సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఆల్రెడీ దాని గురించి కూడా ప్రపోజల్ ఉందని మనకు సమాచారం అందుతోంది. మొత్తానికైతే స్టేషన్ ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అదేనండి, చాలా బాగుంది. స్టేషన్ అయితే అద్భుతంగా ఉంది. సో వీలైతే ఒకసారి ఇక్కడ నుంచి, అంటే జనాలకు వచ్చి చూసి వెళ్ళడం వేరు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ట్రైన్ అదైనప్పటికీ స్టేషన్ మారుతుంది కాబట్టి స్టేషన్ అయితే అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి సుఖంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని చెప్పి మనం అందరం కూడా వన్ ఇండియా తరపున మనస్ఫూర్తి కోరుకుందాం. కెమెరా పర్సన్ రామకృష్ణతో జోసఫ్, చర్లపల్లి రైల్వే స్టేషన్, వన్ ఇండియా.